ఇదైతే అప్పడాల రెసిపీ. అప్పడాలంటే మనం నూనెలోకి ఎంచుకొని పప్పులోకి ఎంచుకుంటాం. అప్పడాలు అయితే కాదు, ఇవైతే అంగిట్లలో అందరూ తినే ఉంటారు అప్పడాలు అనమాట. అప్పడాలు ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాం. కారం, ఇదైతే కారం, పెరుగు, ఉల్లిగడ్డలు, టమాటాలు, ఉప్పు. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పెరుగు వేసేస్తున్నా. మేమైతే ఇది ఆవు పాలతో చేసిన పెరుగు అనమాట. తోడేస్తున్నాం. మీకు ప్యాకెట్లలో పెరిగైనా ఏం కాదు. అంటే మీ ఇష్టం, మీరు ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. నాకల్లా ఇవి అదే పెరుగు అయితే వేసేస్తాను కదా. ఓకే, టమాటాలు ఎక్కువ తిన్నట్లయితే ఎక్కువ వేసుకోండి, ఏం పర్వాలేదు. అక్షిత అయితే రీడింగ్ చేస్తుంది, ఏంటంటే వచ్చేది ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుంటున్నాం. వాళ్ళకి చాలా వస్తుంది. ఆ వీడియో చూసినట్టయితే అక్షిత అనుకోకండి, అది మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఉల్లిగడ్డలు అయితే వేస్ట్ చేయకూడదు, అన్నీ మీకు తీసేసుకుంటారని తీసేసుకోండి. కారం అయితే వేసేస్తున్నా. నాకి చేస్తున్నా, మా అన్న అయితే నాకి అని అడుగుతున్నా. నేను వస్తున్నా. అక్షిత అయితే చదువుకున్నది అయిపోయింది, మళ్ళీ వచ్చి మా అమ్మతో సెల్లు గుంచుకుంది. నాకు ఎక్కువ వేయాల కారం. ఓ రాషన్ పడాలి. సారీ గాయ్స్, సెల్లు వీడియో తీస్తున్నాను. కారం కారం అయిపోయింది. కారం ఎక్కువ తింటామన్నమాట. మళ్ళీ పెరుగు వస్తున్నావా? వేసుకోవచ్చు, మన ఇష్టం. వద్దు నాకు. నిమ్మకాయ మైండ్, నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ అంటే నిమ్మకాయ అయితే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వెళ్ళి మైండ్ నిమ్మకాయ తింటే. ఈ రెసిపీ ఎవరు చెప్పారు అనుకుంటున్నారు కదా, ఈ రెసిపీ చెప్పింటే వద్దులే, నేను వేసేస్తాను ప్లీజ్. ఒకటి అన్నీ నువ్వు వేసేసావు. కుళ్ళిపోయిన కాదు, ఇదైతే మాగిండేది. మొన్న కుళ్ళిపోయిన మొన్న అయితే